డెవలప్మెంట్స్ నాంపల్లి కోర్టు దగ్గర ఉద్రిక్తత అక్కడికి సహజంగానే అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ కూడా అక్కడికి చేరుకున్నారు. అలాగే అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు ఆయన కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. తెలకపల్లి రవి గారు ఇంకా ఆన్గోయింగ్ డెవలప్మెంట్స్ మీద మనతో మాట్లాడటానికి ఉన్నారు. రవి గారు, అంటే భారత న్యాయ సంహిత 105 చెప్పానంటే ఇంటెన్షనల్గా ఒకరు లేదా పలువురు డెత్కి లీడ్ చేసిన సందర్భాల్లోనే అటువంటి సెక్షన్ నమోదవుతుంది అని. కానీ అల్లు అర్జున్కి అలాంటి ఇంటెన్షన్స్ ఎందుకు ఉంటాయండి? ఇంటెన్షనల్ అంటే కల్పబుల్ హోమిసైడ్ అనేది ఒకటి ఉంది. అంటే వాలంటరీగా, అంటే ఏదో మరణం సంభవించవచ్చు అని తెలిసి కూడా అలా అని, ఇంకోటేమో ఒకరు కాకుండా అనేక మంది కలిసి చేయడం అనేది రెండోది, మూడు కలిపి పెట్టారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ ఏమంటే ఆ భర్త నేను మా కేసు విత్డ్రా చేసుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నాడు. రేవతి అనే ఆమె మరణించిన భర్త భాస్కర్, అతనికి ఏం సంబంధం లేదు, అతను మామూలుగా మా అబ్బాయి సినిమా చూస్తానంటే నేను పంపించాను, అల్లు అర్జున్కు ఈ విషయంలో ఏం సంబంధం లేదు, మేము కేసు విత్డ్రా చేసుకుంటామని ఆయన చెప్తున్నాడు. కాబట్టి దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఆయన విత్డ్రా చేసుకున్నా కూడా కోర్టులో ఇది ఉంటుందా, పోలీస్ ఎఫ్ఐఆర్, ఇది అనేది ఒక ప్రశ్న. ఇంకా రెండోది, ఓకే టెక్నికల్గా తప్ప ప్రాక్టికల్గా ఇదేం కల్పబుల్ హోమిసైడ్ లాగా చూసే అవకాశం లేదు. కానీ తెలిసి కానీ తెలియకపోయినా కానీ, తెలిసి చేస్తే ఇంకా సీరియస్, తెలియక జరిగితేనేమో అదొక విధమని అందులో ఆ సెక్షన్స్లో ఉన్నమాట నిజమే. ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినవి చూస్తే దీనికి రాజకీయ ప్రభావం ఎక్కువగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. రైట్. ఎందుకంటే ముఖ్యమంత్రి నిజంగా పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసిపోతారంటే నిజానికి ఆయన ఏం జోక్యం చేసుకోకుండా కూడా ఉండొచ్చు వాస్తవానికి. దాని మీద ఒక విధంగా కామెంట్ చేయడం ద్వారా పోలీసులు చేసిన చర్యలకు ముఖ్యమంత్రి మద్దతు ఉంది అనే ఒక సంకేతం ఇచ్చినట్టయితే అవుతుంది. అదే సమయంలో పొద్దున కేటీఆర్ ట్వీట్ చేస్తే హరీష్ రావు చాలా తీవ్ర స్థాయిలో ఇంకా అన్ని దానికి